బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా? ఎస్, అప్పుడప్పుడు కొద్దిగా చూస్తాం టైం ఉన్నప్పుడు. మీ ఫేవరెట్ ఎవరు? ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లు అయితే గుండు అని ఒక పేరు పెట్టుకున్నాం మేము. గుండు అంకులా? గుండు అంకుల్ అని పేరు పెట్టుకున్నాం. హరిత హరీష్. ఎస్, గుండు అంకుల్. ఎందుకంటే ఇది ఏదైతే అగ్ని పరీక్ష పెట్టిండ్రో అది అసలు నేను నమ్మలేదు. అంటే ఇదంతా ఏంది, వీళ్ళని ఇట్లా తీసుకొని మరి అగ్ని పరీక్షతోటి బిగ్ బాస్ పంపిస్తారా, వీళ్ళంతా ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత అగ్ని పరీక్ష ఫేక్ అనుకున్నా నేను. అసలు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇంత హంగామా చేసేది అవసరమా, వీళ్ళని పెడతారో లేదో, అవకాశం ఇస్తారో లేదో అనుకున్నా. కానీ అగ్ని పరీక్ష పెట్టి కొంతమందికి కంటెస్టెంట్స్లను తీసుకొని సో బిగ్ బాస్లోకి పంపించారు స్పెషల్గా. ఇంకా మళ్ళీ ఇంకోసారి అగ్ని పరీక్ష గిట్ట పెట్టాలని కోరుకుంటున్నా. అందువల్ల ఈరోజు గుండు అంకుల్ సో బిగ్ బాస్ అడుగులో హౌస్లో అడుగు పెట్టడం సో గొప్ప విషయం. ఒక సామాన్య వ్యక్తిని తీసుకెళ్లి బిగ్ బాస్ లో పెట్టిండ్రు. సీజన్ 7 లో సామాన్య వ్యక్తే కరెక్టే. సీజన్ 7 లో గిట మన పల్లవి ప్రశాంత్ ఎట్లయితే పెట్టిండో సో అట్లాగే ఆడి గుండు అంకుల్. కానీ అతను జెన్యూనా? ఎస్, 100% జెన్యూన్. ఎక్కడ జెన్యూన్ కనిపించింది? ఎక్కడ అంటే ఒక మనిషికి సమాధానం రాయితోటి కొట్టినట్టు. రాయితో కొట్టినట్టు కాదు, అవతల వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడడం. ఒకటి ఇప్పుడు మీరు ఆడోళ్ళరా అంటే మీరు ఆడోళ్ళు అయిపోతారా మొగోరు? ఇప్పుడు నేను మగవాడిని, రెడ్ ఫ్లవర్ ఉండడం తప్ప కదా. ఒకటమ్మా, నేను మగవాడిని, వాడెవడో ఆడంగోడి రా నువ్వు అంటే నేను ఆడంగినోని ఏం అయిపోను కదా. అక్కడ సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా నాగార్జున గారు వేసి మరీ చూపించారు ఆయన. నేను ఇద్దరు ఆడవాళ్ళతో కలిసి ఆడాను అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ మీరేమంటారు? సీజన్ 7 లో ఇంతకంటే దారుణంగా ఉండే, ఇంతకంటే దారుణంగా పోతుంది. మనకు సంబంధం లేదు, ఇప్పుడు మనం ప్రెసెంట్ 9 లో ఉన్నాము. సో దీని గురించి మాట్లాడారు. ఒకటి ఏంటంటే గుండు అంకుల్ చాలా జెన్యూన్ గా ఆడుతున్నాడు. ఈసారి కప్పు కొట్టేది అయితే ఆయన గుండు అంకుల్ 100% లో డౌట్ లేదు. గుండు అంకుల్ ఇదే బిహేవియర్ తో ఉంటే మాత్రం జనం ఆయన్ని కొడతారు. దీనికి ఏమంటారు? మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లేదు. జనం మాట జనాలు గిట. అసలు మీరు కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూసారా? నార్మల్ గా బిగ్ బాస్ ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అదే పని చూసారా? అసలు అతని బిహేవియర్ గానీ, అతని మాట తీరు గానీ, అసలు అతను యాటిట్యూడ్ గానీ, అరుపులు, అసలు ఎర్రగడ్డలో ఉండాల్సింది బిగ్ బాస్ లో ఉన్నాడని నా ఫీలింగ్. ఆ యాటిట్యూడ్ తోటే ఈ రోజు బిగ్ బాస్ అడుగులో ఉన్నాడు కదమ్మా. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది కదా. అతను మనకి శివుడు రాముడుతో పోల్చుకుని అతను అంత గొప్పోడా అనుకోవచ్చు. ఏంటంటే ఒక్కొక్కరు ఒక టాలెంట్ తోటి ఉంటారు. ఆయన యాటిట్యూడ్ కాబట్టి ఆయన చూపించిండేమో, అందులో తప్పేముంది. బిగ్ బాస్ అనేది ఒక షో, మనలో ఉన్న టాలెంట్ ని చూపించుకోవడానికి, సాడిజం చూపించుకోవడానికి కాదు కదా. సో మీ ఫేవరెట్, ఓకే ఫైనలీ మీ ఫేవరెట్ హరిత హరీష్. yes మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే ఫైన్, చూద్దాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్స్. ఓకే థాంక్యూ సో మచ్. కప్పు కొడతారా? కప్పు కొడతారా లేకపోతే జనం ఆయన కొడతారా? ఏకీభవించట్లేదు ఇంతో.